రుద్రంగి మండల కేంద్రంలోని పలు కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కాలనీలు దుర్వాసన వెదజల్లుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పలుమార్లు సంబంధిత అధికారులకు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. మెయిన్ రోడ్డుకు ఇరువైపులా మురికి కాల్వ ఎత్తుగా పెంచడం వలన కాలనీలో ఉన్నటువంటి చిన్న మురికి కాల్వల నీళ్లు పెద్ద మురికి కాల్వ గుండా పోవడం లేదని, రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డు వర్షం వలన కొట్టుకుపోవడంతో మురికి కాల్వలోకి పోవడం వల్ల చెత్త చెదారం నిల్వ ఉంటుందని కాలనీ వాసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపి సమస్యను పరిష్కరించాలని పలు వార్డుల కాలనీ వాసులు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ ముందట గటారు కట్టారు. అది మొత్తము కట్టారు కానీ నీళ్ళు పోవడానికి సవలతు పెట్టలేరు. ఆ వాటర్ అక్కడ నుండి ఇటు ఎదురు వస్తున్నాయి, మొత్తం రివర్స్ వస్తున్నాయి వాటర్. ఈ వర్షం నీళ్ళు మొత్తం జామ్ అయ్యి దోమలు వాసన అంత గలీజ్ తయారవుతుంది. ఇక్కడ దీన్ని అధికారులు పట్టించుకోవాలని మా వాడకట్టు నుండి మేము కోరుకుంటున్నాం. చూసుకోకపోతే ఇది ఇట్లనే ఉంటే మా పిల్లలు ఉన్నారు, పిల్లలకు ఆరోగ్యం బాగుండదు, చిన్నపిల్లలు తిరుగుతూ ఉంటారు, మంచిగా ఉండదు. దీన్ని కొంచెం మీరు పట్టించుకొని మరమ్మతులు చేస్తే మేము కూడా సంతోషంగా ఉంటాం. అటు నుండి పెద్ద గటర్ కాబట్టి చిన్న గటర్ నుండి వాటర్ పోవడానికి వీలు లేకుండా చేసిర్రు. ఈ వర్షం నీళ్ళు తయారై దోమలు తయారవుతున్నాయి. ఇవి పోతేనే మరమ్మతులు చేస్తేనే బాగుంటుందని మా నుండి మేము కోరుకుంటున్నాం.